మనం కేక్స్ ఎంత బాగా చేసినా కానీ కొన్నిసార్లు మైన్యూట్ థింగ్స్ వల్ల మనం డిసప్పాయింట్కి గురవుతామండి. అలాగే నాకు ఈ కేక్లో కూడా అయింది. నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి కేక్ చేశాను. అయితే చిన్న మైన్యూట్ థింగ్తో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇదేంటంటే ఇది 1 kg చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అండి. మా హస్బెండ్తో పాటు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న అన్నయ్య ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారండి. అయితే అంతకుముందు నేను హర్షీస్ వీక్ ఫీల్డ్ కోకో పౌడర్ యూస్ చేసేదాన్ని. అవి అంత డార్క్గా లేవని చెప్పి నేను ఈసారి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదులని డార్క్ కోకో పౌడర్ని తీసుకున్నాను. అదే కోకో పౌడర్ దీంట్లో యూస్ చేశానండి. కేక్ లేయర్స్ అయితే చాలా డార్క్గా, చాలా స్పంజీగా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అంతకుముందు యూస్ చేసిన కోకో పౌడర్ కన్నా ఈ కోకో పౌడర్ వల్ల చాలా డార్క్గా బాగుంది. అయితే వాళ్ళు పెట్టిన రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టుగానే కేక్ని నేను డిజైన్ చేశాను. డిజైన్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉందని చూస్తే బాగా వచ్చింది, అలాగే వచ్చింది. కానీ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు కదా, మన మీద ఫస్ట్ టైం చాలా నమ్మకంతో కేక్ ఇచ్చారు కదా అని చెప్పి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా నేను చాకో చిప్స్, చాక్లెట్స్ అనేవి కేక్ మీద ఇంకా చాలా ఎక్కువగా యాడ్ చేశాను. పెట్టిన రిఫరెన్స్ పిక్ కన్నా ఇంకా బాగా ఎక్కువ డెకరేట్ చేశాను. కేక్ అయితే చాలా బాగుందని చెప్పారు డెలివర్ చేసిన తర్వాత. కానీ కొంచెం స్వీట్నెస్ తక్కువైందని చెప్పి రివ్యూ ఇచ్చారు అన్నయ్య. నేను అక్కడే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు స్వీట్నెస్ తగ్గిందో నాకు అర్థం కావట్లేదు. మేబీ కోకో పౌడర్ అనేది స్వీట్నెస్ని డామినేట్ చేసింది అనుకుంటా, లేదంటే వాళ్ళకి అలాగా స్వీట్ తక్కువ అని అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు చేసినట్టే చేశాను చాక్లెట్ కేక్. నా కేక్స్ అన్నిట్లో చాక్లెట్ కేక్స్ అనేది చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు, మా పిల్లలతో సహా. అంతకుముందు నేను ఎక్కువగా నాకు సేల్ అయిన కేక్స్ ఏంటంటే చాక్లెట్ కేక్సే. మరి రివ్యూ నేను ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే, మీకు తెలిసుంటే హోమ్ బేకర్స్ ఎవరైనా కామెంట్ చేయండి ఎందువల్ల అనేది. ఇదండి, ఇలాగ వాళ్ళు అడిగారు రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టుగా ఇలా నేను చేశాను. వాళ్ళు పెట్టిన పిక్లో ఉన్నట్టుగానే కరెక్ట్గా అలాగే చేశానులే. కానీ కేక్ మీద చాక్లెట్స్ తక్కువ ఉన్నట్టుగా, కేక్ మీద ఇంకా స్పేస్ ఎక్కువ ఉన్నట్టుగా నాకు అనిపించింది. సో నేను ఇంకా ఎక్కువ చాక్లెట్స్ యాడ్ చేశానని చెప్పాను కదా, ఇలా అన్ని చాక్లెట్ మౌన్స్లో పెట్టి యాడ్ చేశాను. ఆ తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఈ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.